హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను చూపించే వీడియో అయితే మా ఊరి దగ్గరలో ఉన్న చేలో ముత్యాలమ్మ గుడి. చెప్పాను కదండి, చేలో ముత్యాలమ్మ అంటే మా తాడేపల్లిగూడానికి 3 కిలోమీటర్స్లో చేల మధ్యన ఉంటుందండి ఈవిడి. ఇదిగోండి ఈ గట్టు చూసారా, చాలా గట్లు అనమాట. కొంచెం చేలతో చుట్టూ చేలే ఉంటాయి. మా ఇంటి దగ్గర నుంచి దగ్గర దగ్గర 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చుట్టూ పొగమంచు. ఇది మార్నింగ్ కూడా కాదండి, ఈవినింగ్ 4కి ఆ మంచు అలా ఉంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉందండి వాతావరణం అయితే. మా పిల్లలైతే సైకిల్ మీద వచ్చారు. మేమైతే మా హస్బెండ్ గారు, నేను అయితే నడుచుకుంటూ వెళ్ళాము. అదిగోండి ఈ చుట్టుపక్కలన్నీ కూడా అసలు ఎంత బావుందంటే, గాలి కూడా విపరీతంగా వేస్తుందండి. ఇప్పుడు అన్ని బిల్డింగులు పెరిగిపోయి ఎక్కడ గాలి అనేది కూడా లేకుండా ఇరుగ్గా అంటే హౌస్‌లు ఎక్కువగా దగ్గర దగ్గరగా కట్టేయడం వల్ల గాలనేది రావట్లేదు కదండీ టౌన్‌లో. ఇదిగోండి ఇక్కడ పల్లెటూరు వాతావరణం కింద ఇదిగోండి చాలా మధ్యలో అమ్మవారి గుడి. గాలైతే చాలా వేసిందండి గుడి దగ్గర. చాలా సేపు మా పిల్లలు ఆడుకున్నారు. అదిగోండి కనిపిస్తుంది కదండీ అమ్మవారి గుడి అక్కడే. మేము వేసవికాలం అయితే మాక్సిమం వారంలో 2 టైమ్స్, 3 టైమ్స్ వాకింగ్ వరకు ఇక్కడి వరకు వచ్చేవాళ్ళమండి సరదాగా. ఈ మధ్య కాలంలో అయితే రాలేదు. లాస్ట్ ఇయర్ కూడా మేము కరెక్ట్‌గా దగ్గర దగ్గర వచ్చి సంవత్సరం 6 నెలలు అవుతుందండి. 6 నెలలకో అయినట్టుంది. సంవత్సరం కూడా కాదు. అదిగోండి ఇక్కడ జమ్మి చెట్టు కూడా ఉంటుంది. ఎండిపోయినట్టు అయిపోయింది. వాటర్ గట్ట పోసేవాళ్ళు ఉండరు కదండీ గమ్ముని. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి ఇక్కడ నుయ్యి ఉంటుంది. కొట్టుకునే పంపు. అదిగోండి అక్కడ నాగేంద్ర స్వామి పుట్టతో ఉన్నట్టు విగ్రహం. ఇదిగోండి ఈవిడైతే రోజు అమ్మవారికి తుడిచి కళాపేస్తారంట. ఒకసారి అయితే సోమవారం, మంగళవారం కూడా వచ్చి ఏసేస్తారు. మామూలుగా తుడుస్తూ అయితే తుడుస్తారు. ఇదిగోండి తులసమ్మ తల్లి. ఇదిగోండి అమ్మవారు. అదిగోండి ఎంత ముద్దుగా ఉందో నా బంగారు తల్లి, ముత్యాలమ్మ తల్లి ఆవిడే. మంగళవారం నాడు భోజనాలు కూడా పెడుతున్నారండి. ఫిబ్రవరి 3వ తారీఖున. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.